భజతాం ప్రీతిపూర్వకం, ఎవరైతే నన్ను ప్రీతిపూర్వకముగా భజిస్తారో, సేవిస్తారో, అనుష్ఠిస్తారో, చైతన్యమై ఉన్నటువంటి బ్రహ్మమునకు నన్ను హంస యొక్క మార్గము ద్వారా ఎవరు నన్ను ఆరాధిస్తున్నారో వారికి దదామి బుద్ధి యోగం తం, నేను వారికి బుద్ధి యోగాన్ని ఇస్తున్నా అన్నాడు. బుద్ధి యోగము అంటే శుద్ధాంతఃకరణం, వాళ్ళ బుద్ధిని నేను శుద్ధం చేస్తూ ఉన్నా, వాళ్ళ మనస్సుని శుద్ధం చేస్తూ ఉన్నా. ఎక్కడ ఉండటం కారణంగా? హంసతో ఉండటం కారణముగా. ఇంద్రియాలతో ఉంటే కాదు, హంసతో ఉంటే ఆ హంసతో ఉండి భజతాం ప్రీతిపూర్వకం, నన్ను ప్రీతిపూర్వకముగా భజించేవాడు, నన్ను సేవించేవాడు, నాతో ఉండి అనుగమించేటువంటి వానికి బుద్ధియోగం తం దదామి, వారికి శుద్ధాత్మికమై ఉన్నటువంటి బుద్ధిని ఇస్తున్నాను. అంటే అది ఇంతకుముందు మనస్సుగా ఉన్నది, ప్రకృతి వస్తువుల్లో పడిపోయినప్పుడు మనస్సుగా ఉన్నది. ఆ మనస్సు ఏమైంది? ఇప్పుడు బుద్ధి అయింది. ఎందుకు? భగవదాశ్రయంలో ఉన్నాం కాబట్టి. హంస ఆశ్రయంలో ఉండటమే భగవదాశ్రయంలో ఉండటము. సత్యలోకం పుజాడ హంసకిరుక, విను దానిపై స్వారి చేయుంసు మానసముతో, మానస బ్రహ్మ బ్రహ్మమౌ మాయదాటి అన్నాడు. సత్యలోకం పుజాడ హంసకిరుక అంటాడు. ప్రశ్నోపనిషత్తు రెండవ ప్రశ్న మీరు చూడండి. రెండవ ప్రశ్న శిష్యుడు ప్రశ్న వేస్తాడు, మహాత్మా ఈ శ్వాస ఎక్కడి నుంచి పుట్టి బయటికి వస్తుంది అని అడుగుతాడు. పిప్పలాద మహర్షి చెప్తాడు, ఈ శ్వాస ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తుంది అంటాడు. ప్రశ్నోపనిషత్తు రెండవ ప్రశ్న. కాబట్టి ఈ శ్వాస అనేది ఆత్మ నుండి పుట్టి బయటికి వస్తూ ఉన్నది, అనగా ఆత్మ యొక్క సాకారాంశమై ఉన్నది, ఆత్మ యొక్క అంశమై ఉన్నది. కాబట్టి ఆత్మను మనం చేరుకోవాలంటే దానికి ఆశ్రయమై ఉన్నటువంటి యొక్క వస్తువును మనం ఆశ్రయిస్తే దాన్ని చేరుకునే అవకాశం ఏర్పడుతుంది. అందువల్ల నువ్వు హంసతో ఉండటమే ఆత్మపూజ, భగవదారాధన. ఆ విధంగా నువ్వు ఆరాధించగా ఆ యొక్క భగవంతుని భజించగా నీకేమేర్పడుతుంది అంటే మలినమై ఉన్నటువంటి యొక్క మనస్సు శుద్ధమవుతుంది. అనాదిగా ఉన్నటువంటి కర్మవాసనలన్నీ కూడా అంతరిస్తాయి. ఎవరి యొక్క అంతఃకరణం నిశ్చలమయ్యిందో నిర్మలమవుతుంది. నిశ్చలము నిర్మలము. నిర్మలము అంటే మలదోషం లేకపోవటమే నిర్మలం. మలదోషం మనస్సులో ఉన్నది. మనస్సులో మలదోషం ఉన్నంత వరకు అది మనస్సుని కదిలిస్తూనే ఉంటుంది. మలదోషం కారణంగా మనకు వచ్చేది ఏమిటి అంటే విక్షేపము, ఆవరణము. ఈ మలదోషము అని చెప్పనంటే అది రాజసిక సంబంధమై ఉన్న మలము, తామసిక సంబంధమై ఉన్న మలము, ఈ రెండు ఉంటాయి. రాజసిక సంబంధమై ఉన్న మలం ఏం చేస్తుంది? మనస్సుని కదిలిస్తూ ఉంటుంది, విక్షేపం. తామసిక సంబంధమై ఉన్నటువంటి యొక్క మలం ఏం చేస్తుంది? మనస్సుకి ఆవరణం పుట్టింపజేస్తుంది, నిద్ర. కాబట్టి ధ్యానం చేసేటువంటి వాళ్ళల్లో చాలామందిలో ఈ రెండు తాండవిస్తూ ఉంటాయి. ఒకటి ఆలోచనల యొక్క ప్రభావం అన్నా ఉంటుంది, లేదా నిద్ర మొత్తన్నా ఉంటుంది. నిద్రపోవటం అన్నా ఉంటుంది, సంకల్పాలు చేయటం అన్నా ఉంటుంది. ఎందుకు అంటే ఆ మనస్సులో మలదోషం ఉన్నది కాబట్టి. ఆ మలదోషం ఏమిటంటే రాజసిక సంబంధమై ఉన్న మలదోషం, తామసిక సంబంధమై ఉన్న మలదోషం. రాజసిక సంబంధమై ఉన్న మలదోషం చంచలము, తామసిక సంబంధమై ఉన్న మలదోషము ఆవరణం, నిద్ర.
అయితే ఆ మలదోషం పోవాలంటే ఏం చేయాలి? హంసతో పెట్టు. ఎందుకు అంటే ఆ హంస పరమాత్మ నుండి బయటికి వస్తున్నది. పరమాత్మ ఎంత మంగళకరుడై ఉన్నాడో ఆ శ్వాస కూడా, హంస కూడా అంతే మంగళకరమై ఉన్నది. ఆ మంగళకరమై ఉన్నటువంటి యొక్క శ్వాసతో ఉన్నప్పుడు ఈ మనస్సులో ఉన్న మాలిన్యమంతా పోతుంది. ఎప్పుడైతే మనస్సులో ఉన్న మాలిన్యమంతా పోయిందో దాని శుద్ధ మనస్సు అన్నారు. ఆ శుద్ధ మనస్సే బుద్ధి. కాబట్టి వినాయక స్వామికి సిద్ధి, బుద్ధి ఇద్దరు భార్యలు. నీ అంతఃకరణం మనస్సు అనేటువంటి యొక్క భాగంలోనే పనిచేస్తూ ఉన్నది. అరే బుద్ధి లేనివాడా, బుద్ధి మందగించినవాడా అనే పాటలు వాడుతూ ఉంటారు. కానీ ఈ బుద్ధి అనేటువంటి భాగం మనిషిలో పనిచేయటం వల్ల మనస్సు అనే భాగమే పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనలతోనే పనిచేస్తున్నది, ఇంద్రియాలతోనే పనిచేస్తున్నది. ఇంద్రియాలతో ఉన్నంతకాలం, ఆలోచనలతో ఉన్నంతకాలం దాంట్లో ఈ యొక్క తామసిక రాజసిక సంబంధ సంస్కారాలే ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ రాజసిక తామసిక సంబంధ సంస్కారములు ప్రవేశించి ఉన్నంతకాలం దాన్ని మనస్సు అనేదిగానే పిలవాలంతే. బుద్ధి అనే భాగం లేదు. బుద్ధి అనేటువంటి భాగం ఎవరికి ఉంటుందయ్యా అని చెప్పనంటే తత్వవేత్తలకు ఉంటుంది బుద్ధి అనే భాగం. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సబుద్ధిమాన్ అన్నాడు. వాడు బుద్ధిమాన్, బుద్ధి గలవాడు. ఎందుకంటే కర్మయందు అకర్మను చూస్తూ ఉన్నాడు, అకర్మయందు కర్మను చూస్తూ ఉన్నాడు. ఆ చూడగలిగేటువంటి యొక్క ఆ దివ్యత్వ జ్ఞానం యోగ సమాధి పొంది ఉన్నాడు. కాబట్టి ఆ యోగ సమాధి బ్రాహ్మీ సంబంధ అనుభవాన్ని పొంది ఉన్నటువంటి వాడికి మాత్రమే కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూడగలిగేటువంటి యొక్క విధానం ఏర్పడుతుంది. కర్మయందు అకర్మ అంటే ఏమిటండి, అకర్మయందు కర్మ అంటే ఏమిటండి అన్న ప్రశ్నకు మళ్ళా పెద్ద చర్చ, దాంట్లో పోకూడదు మనం. సబుద్ధిమాన్, వాడు బుద్ధిమాన్, బుద్ధిమంతుడు అన్నాడు. అంటే నిరంతరముగా బ్రహ్మావలోకనం చేసి బ్రహ్మావలోకనము చేస్తూ ఉన్నటువంటి వానికి మాత్రమే శుద్ధాంతఃకరణమగు బుద్ధి ఉంటుంది. వాడు బుద్ధి స్వరూపుడే ఉంటాడు. ఆ బుద్ధి ఉన్నటువంటి వాడే అనుక్షణం బ్రహ్మమును అవలోకన చేస్తూ ఉంటాడు. ప్రతి నిమేషము పరబ్రహ్మంబు వీక్షించి అడుగడ్గునకు మాధవాను చింతన సుధా మాధుర్యమున మేను మరసువాడు. ఈ విధంగా రమణ మహర్షి కానీ, వివేకానంద కానీ, పరమహంస కానీ, యాజ్ఞవల్కి కానీ, వశిష్ఠుడు కానీ వీళ్ళందరూ ఉన్నారని చెప్పనంటే ఆ బుద్ధి అనేటువంటి భాగములో వాళ్ళు చేరిపోయారు. ఆ శుద్ధాంతఃకరణం, ఆ బుద్ధి వాళ్ళల్లో పూర్ణంగా ఉన్నది కాబట్టి వారికి బ్రాహ్మీ సంబంధ స్థితి కొరత లేదు. మనకు మనసు అనేటువంటి భాగం పూర్ణంగా ఉన్నది కాబట్టి మనకు విషయాల యొక్క సంబంధం కొరత లేదు. ఏమి కను తెరిచాము అంటే విషయ ప్రపంచంలో దూకేస్తాం, ఆలోచనల్లో పడిపోతాం. ఆలోచనలు చేయటం కానీ, విషయాలని ఆస్వాదించటం కానీ ఇవన్నీ కూడా బాగా మనకు దాంట్లో ఆరితేరి ఉన్నాం అన్నమాట. కాబట్టి ఈ మనోభాగం ఉన్నంత వరకు అది ఈ విషయ ప్రపంచం వైపుకే లాక్కుపోతుంది, ఆలోచనలలోనే పడవేస్తుంది. ఎప్పుడైతే ఈ మనోభాగాన్ని జయించావో, ఆ మనోభాగాన్ని జయించాలంటే ఒక నివృత్తి మార్గము ద్వారా జయించగలగాలే కానీ నువ్వు వేరే ఇంకే ప్రక్రియ ద్వారా దాన్ని మనోభాగాన్ని జయించే అవకాశం లేదు. మనోభాగాన్ని జయించటం అంటే మనస్సులో ఉన్నటువంటి ఆ మాలిన్యమును, మలదోషం తీసివేయగలగాలి. ఆ మాలిన్యం, మలదోషం తీసివేయగలిగి దాన్ని శుద్ధం చేస్తే ఆ శుద్ధ అంతఃకరణాన్ని బుద్ధి అనే పేరు పెట్టారు. మాలిన్యం ఉన్నంత వరకు మనసు అనే పేరే దానికి ఉండేది. ఆ మాలిన్యం పోయిన నాడు దాన్ని ఏమంటారు, బుద్ధి అంటారు దాన్ని. అప్పుడు మనోహి ద్విధం ప్రోక్తం శుద్ధం చ అశుద్ధమేవచ. అదే రెండు రకాలుగా ఉన్నది. నివృత్తి మార్గంగా ఉన్నటువంటిది ఏమో బుద్ధి అన్నాం,
ప్రవృత్తి మార్గంగా ఉన్నటువంటిదేమో మనస్సు అన్నాం. కాబట్టి ఎవరైతే వినాయక స్వామి యొక్క మహాకారణముతో హంసతో సంబంధం పడి ఉంటాడో వాడికి మాత్రమే బుద్ధి అనే భార్య. వినాయక స్వామికి ఇద్దరున్నారు, సిద్ధి, బుద్ధి. ఎప్పుడైతే వానికి ఆ బుద్ధి స్థితి, మీ గీతల పరమాత్మ అంటాడు, బుద్ధౌ శరణం అన్విచ్ఛ, బుద్ధినే శరణు వేడు అంటాడు. బుద్ధియుక్తో జహాతీహ, బుద్ధియుక్తో బుద్ధితోనే కూడుకుని ఉండుము. బుద్ధి గ్రాహ్యం అతేంద్రియం, ఇంద్రియములకు తెలియబడకుండగా ఉన్నది. బుద్ధి గ్రాహ్యం, బుద్ధికి మాత్రమే తెలియబడేదిగా ఉన్నది. కాబట్టి అంతఃకరణం సాధనలో యోగములో శ్వాసతో అనుసంధానానికి వచ్చేసేసిందా అంటే మనోభాగం అంతరిస్తుంది, బుద్ధి భాగం ఉదయిస్తుంది. కాబట్టి ఆ బుద్ధి ఉదయించేటువంటి స్థలం కనుక ఈ మహాకారణమగు వినాయక స్వామికి అది భార్యగా ఉన్నది. సిద్ధి, బుద్ధి. బుద్ధి ఉన్న చోటే సిద్ధి. బుద్ధి ఉన్నటువంటి వాడు మాత్రమే సిద్ధిని పొందగలుగుతాడు. కనుక ఇది బుద్ధికి స్థానమిదే, సిద్ధికి స్థానమిదే. ఎందువల్ల ఉన్నది? ఇక్కడ వినాయక స్వామి ఉన్నాడు కాబట్టి. ఎందువల్ల ఉన్నాడు? ఆ వినాయక స్వామి మూలాధార చక్రమునకు, ఆ వినాయక స్వామి మూలాధార చక్రమునకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి. మూలాధార చక్రము అంటే ఏం చెప్పుకున్నాం? మూలాధార చక్రం అంటే ఏం చెప్పుకున్నాము అంటే ఈ శ్వాస దేహానికి మూలమై ఉన్నది, ఎరుక సూక్ష్మ దేహానికి ఆధారమై ఉన్నది. ఎరుక కానీ ఈ శ్వాస కానీ ఈ రెండింటి యొక్క మూలం మహాకారణం. ఆ మహాకారణము అనబడేది అర్ధమాతృక, అది ఓంకార స్వరూపం. ఆ ఓంకార స్వరూపం శక్తి స్వరూపిణి. ఆ శక్తి యొక్క ఆశ్రయంలోనే శ్వాస ఉన్నది, ఆ శక్తి యొక్క ఆశ్రయంలోనే ఎరుక ఉన్నది. ఈ రెండు ఉండటం కారణంగా ఈ యొక్క భౌతిక దేహము పనిచేస్తున్నది. మహాకారణం అర్ధమాతృక కాగా ఆ అర్ధమాతృకగా ఉన్నటువంటి యొక్క విధానమే స్వరూపిణి. ఆమె పరాశక్తి అని చెప్పనన్నారు, శక్తి స్వరూపిణి. ఆ శక్తి స్వరూపిణి యొక్క ఆశ్రయంలోనే ఈ శ్వాస ఉన్నది. ఆ శక్తి స్వరూపిణి యొక్క ఆశ్రయంలోనే తెలివి ఉన్నది, మహాకారణం ఉన్నది. ఆ తెలివి ఉండబట్టి ఇంద్రియాత్మిక సూక్ష్మదేహం పనిచేస్తూ ఉన్నది, శ్వాస ఉండబట్టి గోళకాత్మిక ఈ దేహం పనిచేస్తూ ఉన్నది. లోకములో ఎన్ని కోటాను కోట్ల జీవ సముదాయం ఉన్నా కానీ అన్ని జీవులు ఈ సూక్ష్మదేహము, స్థూలదేహం. ఎన్ని రకాల జీవులున్నా, ఎన్ని కోటాను కోట్ల మిలియన్ చెప్తాడు కదా, ఎంత ప్రాణ సముదాయం ఉన్నప్పటికీ కూడా ఈ జీవులు కూడా భారీ కాయాలు కలిగి ఉంటాయి, చిన్న ఆకారం కలిగి ఉంటాయి, చాలా బుల్లి ఆకారం కలిగి ఉంటాయి. కొన్ని చీమలు ఉంటాయి, నడుస్తూ ఉంటాయి. వాటికంటే చిన్న చీమలు ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. కొన్ని తెల్లగా చాలా చిన్నగా ఉంటాయి, అవి నడుస్తూ ఉంటాయి. అన్ని దేహాలే. ఏ శరీరమైనా కాళ్ళు ఆడాలంటే, చేతులు ఆడాలంటే, తలకాయ ఆడాలంటే, కళ్ళు చూడాలంటే, నోరు పనిచేయాలంటే సూక్ష్మదేహం తప్పనిసరిగా ఉండాలి. ఆ సూక్ష్మదేహము ఎంత దేహములైనా ఇమిడిపోతుంది, అలా ఉంటుంది ఆ సూక్ష్మదేహం. పెద్ద ఏనుగు దేహంలోనైనా ఇమిడిపోతుంది. చిన్న చీమ కంటే ఇంకా సూక్ష్మంగా అణుమాత్రముగా ఉన్నాయి జీవులు, ఇంకా పరమాణువు మాత్రముగా ఉన్నాయి జీవులన్నీ కూడా. ఈ లోకములో అన్నీ కూడా జీవకణాలే, అన్ని జీవకణాలే. వృద్ధి అయితే స్థూలాకారంగా వచ్చేస్తాయి. అరటిపండు ఉన్నది కదా, ఒక మామిడికాయ ఉన్నది కదా, నువ్వు ఆ మామిడికాయ పల్లెంలో పెడతావు. పల్లెంలో పెట్టి నీకేదో పనిబడి ఊరికి వెళ్ళిపోయావు, వారం రోజులు ఆగి వచ్చావు. ఏమైంది ఆ పండు? పురుగులు వచ్చేసాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? దాంట్లో ఉన్న జీవకణాలు. ఆ జీవకణం అభివృద్ధి అవుతూ ఉన్నది.
ఆ జీవకణం అభివృద్ధి కావటమే పండు పండటం అంటే. జీవకణం అభివృద్ధి అయ్యిందా పండు పండినట్లు. నువ్వు గనక మైక్రోస్కోప్ చూస్తే లోపల తిరుగుతూ ఉంటాయి జీవులు ఆ పండులో. ఇంకా బాగా పండిందా అంటే ఆ జీవులు వృద్ధి చెంది బయటకు వచ్చేస్తాయి. ఏ ప్రాణైనా కదిలిక కలిగి ఉన్నదా అంటే సూక్ష్మదేహం ఉన్నట్లే. కాబట్టి ఈ విశ్వములో ఉన్నటువంటి యొక్క జీవ సముదాయం అంతా కూడా స్థూలదేహము సూక్ష్మదేహము రెండూ కలిగి ఉన్నాయి. ఈ స్థూలదేహము సూక్ష్మదేహము రెండింటి యొక్క సంబంధం పడి ఉంటేనే లోక వ్యవహారం వస్తుంది. స్థూలదేహం పనిచేయాలన్నా సూక్ష్మదేహం పనిచేయాలన్నా స్థూలదేహానికి శ్వాస ఉండాలి, సూక్ష్మదేహానికి ఎరుక ఉండాలి. ఈ రెండూ కూడా మహాకారణాశ్రయంలో ఉన్నది. ఆ మహాకారణమే శక్తి స్వరూపిణి, అదే ఆదిపరాశక్తి, అదే మూలతత్వము. దాని యొక్క ఆధారముతో ఈ రెండు పనిచేస్తూ ఉన్నాయి. కాబట్టి మూలాధారము అని చెప్పినన్న ఈ మూలాధార చక్రానికి అధిపతిగా వినాయక స్వామి ఉన్నాడు. ఆ వినాయక స్వామికి సిద్ధి బుద్ధి పక్కన చేరి ఉన్నారు. ఎవరైతే హంస వినాయక స్వామిని ఆశ్రయించి ఉంటారో వాళ్లకు బుద్ధి సిద్ధిస్తుంది. దీని ద్వారా మోక్షం ప్రాప్తిస్తుంది. సిద్ధి బుద్ధి భార్యలు, సిద్ధి బుద్ధి భార్యలు కాగా వారిద్దరికీ పుట్టిన బిడ్డలే సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. సిద్ధికి క్షేముడు, బుద్ధికి లాభుడు. కాబట్టి సిద్ధి ఉన్న చోట ఏముంటుంది? క్షేమం. బుద్ధి ఉన్న చోట ఏముంటుంది? లాభం, ఆత్మలాభం. క్షేమం లాభం రెండూ ఉంటాయి. ఆత్మజ్ఞానం వల్ల రెండూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఇది మూలాధార చక్రము అని చెప్పని అంటారు. ఇది వాయుస్థలంలో చెప్పే అవకాశము లేదు. నువ్వు వినాయక స్వామిని సంతోషముగా ఆరాధించుకోవాలంటే ఈ మహాకారణములో ఘ్రాణమునందు కూర్చొని చేసుకునే సౌలభ్యం ఉందే కానీ నువ్వు మూలాధారం కింద పెట్టి చేస్తానని చెప్పనంటే అది చాలా నీకే అసహ్యం పుడుతుంది. అట్లుగా ఉనగుదస్థానంబున వాశాసావర్ణగంబై ఘ్రాణాకారణంబై. ఈ ఘ్రాణాకారణంబై ఉన్నటువంటి యొక్క ఈ స్థలమే వినాయక స్వామి స్థలము. ఇదే మూలాధార చక్రము. ఆ మూలాధార చక్రమునకు అధిపతిగా ఉన్నటువంటి వినాయక స్వామికి గరిక పూజ అంటే చాలా ఆయనకి ఇష్టం అంటారు. గరిక ప్రీతి పాత్రుడుగా ఉన్నటువంటి వాడు. ఈ గరిక అని చెప్పనంటే మనకు గడ్డి ఉంది కదా, ఆ గడ్డిలో కూడా ఆ గడ్డి కాదు గరిక అంటే, దాంట్లో కాండాలుగా పోతూ ఉంటుంది కదా, ఆ గరిక ఆయనకి ఇష్టం అని చెప్పేసి అని. ఖాండాత్ ప్రరోహంతి పరుషః పరిహి ఏతావానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ అని వేదం బోధిస్తూ ఉన్నది గరిక గురించి. ఖాండాత్ ప్రరోహంతి, కాండాలుగా ప్రరోహంతి, అది పెరుగుతూ ఉంటుందని చెప్పి అంటాడు. అట్లా అది ఒక వైదిక అర్థం. పారమార్థిక అర్థం ఏంటంటే ఈ హంస అనేటువంటిది కాండాలుగా పెరుగుతూ ఉంటుంది. శ్వాస బయటికి వచ్చింది, బహికుంభకం లోనికి పోయింది, అంతఃకుంభకం బయటికి వచ్చింది, బహికుంభకం. ఖాండాత్ ప్రరోహంతి ఎట్లా ఉందంటే పరుషః పరిహి. పరుషః అంటే వాక్యములు, పరుష అంటే వాక్యములు. పరుషః పరిహి చుట్టుకుందన్నమాట. ప్రతి శబ్దములో శ్వాస ఉంటుంది. శ్వాస లేకుండా శబ్దం బయటికి వచ్చే అవకాశం లేదు ఏమి. అందువల్ల శుద్ధ బ్రహ్మము, శబల బ్రహ్మము, శబ్ద బ్రహ్మము మూడు. చైతన్య వస్తువై ఉన్నటువంటి బ్రహ్మమును శుద్ధ బ్రహ్మం అన్నారు. ఆ శుద్ధ బ్రహ్మము యొక్క ఆశ్రయం కలిగి సంచరించేటువంటి యొక్క శ్వాసనేమో శబల బ్రహ్మ అన్నారు.
ఈ శబల బ్రహ్మాత్మిక హంసను ఆశ్రయించి ఏర్పడేటువంటి యొక్క శబ్దములేమో శబ్ద బ్రహ్మం అన్నారు. హంస శ్వాస లేకుండా శబ్దం బయటకు వచ్చే అవకాశం లేదు. ఆ శ్వాసయే శబ్దముగా మారి బయటికి వస్తూ ఉన్నది. అందుచేత శ్వాస ఆధారం శబ్ద బ్రహ్మానికి, ఆ శ్వాసకు ఆధారం శుద్ధ బ్రహ్మము. అది కాబట్టి పరుషః పరిహి ఏతావాను పరుషః పరిహి ఏతావానో దూర్వే వ్రతను సహస్రేణ శతేన చ సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా. సహస్ర పరమాదేవి ఎట్లా ఉంది ఆ గరిక అంటే వినాయక స్వామికి గరిక పూజ ప్రీతిపాత్రము అని చెప్తారు. అయితే ఆ గరిక యొక్క అంశాన్ని గురించి వేదం బోధిస్తూ ఉన్నది. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకురా. శతమూలలు కలిగి శతాంకురములు కలిగి ఉన్నటువంటిది ఆ గరిక. సహస్ర పరమాదేవి శతమూలా శతాంకుర సర్వం హరతు మే పాపం దూర్వా దుస్వప్ననాశిని. సర్వ పాపమును హరతు, సమస్త పాపాన్ని హరింపజేయగలిగేటువంటి యొక్క గరిక సోహం అన్న గరిక. శతమూల శతాంకుర, అనేక అంకురములతో అది ఉదయిస్తూ ఉంటుంది. ఒక అంకురం కాదు, వేల కొలది అంకురాలతో ఉదయిస్తూ ఉంటుంది. సర్వగం హరతుమే పాపం. ఓ దూర్వా, ఓ గరిక, ఓ సోహమా, మా యొక్క సమస్త పాపాలని హరతు, హరింపజేయుదుగాక. దూర్వా దుస్వప్ననాశిని, నా యొక్క స్వప్నం కూడా నశింపజేయుదుగాక అంటాడు. సమస్త పాపములను పోగొట్టగలిగేటువంటి యొక్క శక్తి ఈ యొక్క సోహానికి మాత్రమే ఉన్నది కాబట్టి దాన్ని గరిక అంటారు. దుస్వప్నము, స్వప్నము అంటే అన్యదా గ్రహణతః స్వప్నః నిద్రాతత్వం అజానతః విపర్యాసే తయోః చీనే తురీయం పదమశ్నుతే అంటాడు గౌడపదాచార్యుల వారు.